నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారుల నుండి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయని, దీనిపై తక్షణమే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరుతూ నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు కర్నాటి యాదగిరి మాట్లాడుతూ, జిల్లాలోని కట్టంగూరు, కేతిపల్లి, శాలిగౌరారం మరియు నల్గొండ టౌన్ పరిధిలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక్కో గ్యాస్ సిలిండర్పై డెలివరీ ఛార్జీల పేరుతో 70 నుండి 80 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తూ సామాన్య ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ ధరలు ఇప్పటికే సామాన్యుడికి భారంగా మారాయని, ఇలాంటి తరుణంలో ఏజెన్సీలు అదనపు ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్ డేలో కలెక్టర్ గారికి నల్గొండ జిల్లా వంట గ్యాస్ ఏజెన్సీ వారిపై చర్య తీసుకోవాలని మెమోరాండం ఇవ్వటం జరిగింది. ఒక్కొక్క గ్యాస్ సిలిండర్కు 60 రూపాయల నుంచి 80 రూపాయల వరకు డెలివరీ ఛార్జీలతోటి వసూలు చేయిస్తున్నారు. తక్షణమే అట్టి గ్యాస్ ఏజెన్సీ వారిని సీజ్ చేయవాలని కోరుచున్నాము. చండూరు, గుర్రంపూడు, కనగల్లు 30 అక్కడ పోతే 60 రూపాయల నుంచి 70 రూపాయలు, 80 రూపాయలు డెలివరీ ఛార్జీలు వాళ్ళ ఇష్టారాజ్యంగా డెలివరీ ఛార్జీల పేరుతోటి వసూలు చేస్తున్నారు. వాస్తవానికి గవర్నమెంట్ నియమించింది 30 కిలోమీటర్ల లోపలనైతేనేమో 10 రూపాయలు, 30 కిలోమీటర్లు దాటితే 15 రూపాయలు ఛార్జీలు వసూలు చేయాలి. కానీ ఈ వంట గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు వసూలు చేస్తున్నారు. కావున ఇటు విషయంపై కలెక్టర్ గారు దృష్టి సాధించి తక్షణమే గ్యాసు ఏజెన్సీ వారిని సీజ్ చేయాలని కోరుతున్నాం. అలాగే రోడ్ల ఎమ్మటి మిర్చిల బండ్ల కాడ కానీ, ఇడ్లీ బండ్ల కాడ కానీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పెట్టకుండా మన వంట గ్యాస్ సిలిండర్ పెడుతున్నారు. అట్టి దానిపైన కూడా విచారణ చేసి తక్షణమే గ్యాస్ ఏజెన్సీ వారిపై చర్య తీసుకోగలరని కోరుతున్నాం.